దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము బైబిల్ గ్రంథం నుండి చెప్పేదానికంటే ముందుగా ఒక చిన్న మాట చెప్తాను, కాస్త జాగ్రత్తగా ఆలకించండి. 2022 సంవత్సరంలో నువ్వు ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించావో ఒకసారి గుర్తుకు తెచ్చుకో. ఎన్ని వారాలు మందిరాన్ని తప్పించావో ఒకసారి గుర్తు తెచ్చుకో. దేవునికి అసహ్యమైనది, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా చేశావేమో దాన్ని కూడా గుర్తు తెచ్చుకో. దేవుడు చేయమన్న పని చేయకుండా, చేయాల్సినటువంటి ప్రార్థన చేయకుండా, గడపాల్సిన సమయం గడపకుండా వెళ్ళావేమో ఒకసారి గుర్తు తెచ్చుకొని ఒక్కసారి నీ మనసును దేవుని వైపు మళ్లించి దేవుని దగ్గర క్షమాపణ పెట్టుకోండి. సంవత్సరములు జరుగుతుండగా ఆయన కార్యాలు నూతనం చేస్తాడు. నీ జీవితంలో నువ్వు సరి చేసుకొని దిద్దుకొని దేవుని దగ్గర చక్కగా గడిపినట్లయితే నీ జీవితంలో నువ్వు నూతన కార్యాలు చూస్తావు. లేకపోతే నీ జీవితాన్ని అలా కప్పి పెట్టుకొని నేను చేసేది ఎవరు చూడట్లేదులే అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు చాలా మోసపోతున్నావు. కనుక బైబిల్ ఒక మంచి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో దేవుడు నేను ఎదుర్కోవాలి, అలాంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలనుకుంటే ఒక్కసారి నీ జీవితాన్ని సరి చేసుకొని ఎక్కడ లోటు ఉందో, ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఉందో దాన్ని తీసేసుకొని ప్రభా ఈ 2023 సంవత్సరంలో నేను మరలా ఆ పని నేను చేయను, అలా నీకు వ్యతిరేకంగా జీవించను, మందిరాన్ని నేను ఎగ్గొట్టను, విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకోండి ఆజ్ఞని. కనుక నీ ఆజ్ఞ మీరకుండా ఆజ్ఞ నేను పాటిస్తాను అని ఒక్కసారి దేవుడు ఆశ్చర్యముగా ఉరుముద్రను చేయను, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. నేను చెప్పినట్లు అందరు పలకండి, మనము అందరు పలకండి, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనస్ఫూర్తిగా పలుకుతాం, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మరొకసారి అందరూ మనస్ఫూర్తిగా పలుకుతారు. దేవుడు నీ చేతుల్లో ఈ సంవత్సరంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నమ్మిన వారు చప్పట్లు కొట్టు చెప్తారు, సాక్ష్యాలు చెప్తారు. అద్భుత రీతిగా దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడని నువ్వు కనివిని ఎరగని రీతిలో సాక్షి చెప్తావు. పలుకుదాం మనస్ఫూర్తిగా, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. దేవునికి స్తోత్రం. అందరు నమ్ముతున్నారా? అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడు నీ పట్ల ఎంత ప్రేమిస్తున్నాడో తెలిసిన, మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఇంత అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు, చెప్పండి, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఏం కార్యాలమ్మా? గొప్ప కార్యాలు. గ్రహింపలేని, నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యాలు. దీనికి సహాయంగా 1-2-3 వచనాలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోగ గ్రంథము 5వ అధ్యాయం, యోగ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
మాట. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. చప్పట్లు కొడతారు అందరూ. హల్లెలూయా. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుతమైన క్రియలను ఆయన చేయవాడు. మహాకార్యాలు. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి అయిన దేవుడు మన పట్ల పరిశోధింపచాలని మహాకార్యాలు లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేస్తున్నాడు. ఆశమాసిగానే విషయాలు మీకు చెప్పట్లేదు. అక్టోబర్ నెల 1వ తారీఖు మొదలుకొని నవంబర్ నెల 1వ తారీఖు వరకు ఒక పూట ఉపవాసంతో ప్రభు సన్నిధిలో మందిలో గడపడానికి సాయం చేశాడు. అలాగే నవంబర్ 22వ తారీఖు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఒక ప్రార్థనలు గడుపుతూ దేవుని దగ్గర సంఘానికి, కుటుంబానికి సంబంధించిన వాగ్దానం నాకు కావాలి అని ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఈ విషయాలు నేను బైబిల్ చదువుతున్న సమయంలో దేవుడు ఈ మాటను నా దృష్టికి తెచ్చినందుకు మీ ముందు పెడుతున్నాను. ఏదో ఆశామాసిగా నేను మీ ముందు నిలబడి మాట మీకు చెప్పట్లేదు. కనుక దేవుడు ఈ సంఘము పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మందిరంలోనికి వస్తున్నటువంటి వారి పట్ల దేవుడు అద్భుత క్రియలు చేయబోతున్నాడు. నమ్మిన వారి ప్రతి జీవితంలో దేవుడు కనివిని ఎరిగినటువంటి కార్యాలు చేయబోతున్నాడు. ఆయన ఈ స్థలం ఆయన ఆశామాసిగా తీసుకోలేదు. మందిరం కూడా అటు కట్టబడలేదు. ఇది కనుక దేవుడు ఏర్పరచుకున్న స్థలం, దేవుడు కట్టించుకున్న మందిరం, దేవుడు శుద్ధీకరించిన మందిరం. అలాగే ఈ మందిరంలోనికి వస్తున్నటువంటి మెసేజ్ సంఘ బిడ్డలు ఆయన ప్రణాళికలు ఉన్నారు. అందుకే దేవుడు ఈ వాగ్దానాలు మనకిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఆయన పరిశోధింపచాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేస్తాడు మన పట్ల. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా మనం చూద్దాం. ఈ మాటలు మీ జీవితంలో ఈ సంవత్సరం అంతా గుర్తు పెట్టుకొని మీరు చదువుకోవాలి. యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. ఎవడను తెలుసుకోలేని మహత్తైన కార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయదు. ఈ 3 వచనాలలో 3 రకాలుగా ఆయన చెబుతున్నాడు. మొదటి విషయంలో ఏమంటున్నాడు? మనము గ్రహింపలేని గొప్ప కార్యం చేస్తాడు. రెండవది, ఇప్పుడు 5వ అధ్యాయము మనం చదువుకున్నటువంటి ఈ 5వ అధ్యాయము 8వ వచనం 9వ వచనంలో పరిశోధింపచాలని మహాకార్యాలు, గ్రహింపలేని అద్భుత క్రియలు, పరిశోధింపచాలని మహాకార్యాలు. రండి ఇప్పుడు 9:10లోన ఎవడను తెలుసుకోలేని మహత్తైన కార్యము. దేవుని స్తోత్రం చెప్తాం అందరికి కూడా. హల్లెలూయా. గ్రహింపలేని గొప్ప కార్యాలు, పరిశోధింపచాలని మహాకార్యాలు, ఎవడను తెలుసుకోలేని మహత్తైన కార్యాలు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన వాగ్దానం. ఎవడు తెలుసుకోలేని మహత్తైన కార్యములు ఆయన చేస్తూ ఉన్నాడు. అలా పెట్టుకోండి. 40వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 40వ అధ్యాయం. ఒక మారు మాట్లాడితిని, నేను మరలా నోరెత్తను, ఇంకా 2 సార్లు మాట్లాడితిని, ఇకను పలుకను. పలకనుగా. ఎవరు అంటున్నారు? ఏమాట యోబు అంటున్నాడు. యోబు మాట్లాడుతూ 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 యోబు ఇంకా చాలుగా నిలబడు, నేను మాట్లాడుతూ నేను తెలివి లేని ప్రస్తుతాలు ఎవరు
మీ స్నేహితులంతా ఇట్లా మాట్లాడుతున్నారు, నీకు ప్రశ్న వేస్తా, నిలబడు, నువ్వు నడుము కట్టుకుని నిలబడు అని దేవుడు మాట్లాడుతూ యోబును మాట్లాడుతున్నప్పుడు ఇక యోబు ఏమైనాడు? సైలెంట్ అయ్యాడు. ఇక నేను మాట్లాడను. మనం చూద్దాం మాట ఏమంటున్నాడు? నోరెత్తనుగా 2 సార్లు మాట్లాడుతుంది పలకనుగా. ఎందుకు ఈ మాట అంటున్నాడు యోబు అంటే, నువ్వు ఘన కార్యాలు చేసే దేవుడు, మహత్తైన కార్యాలు చేసే దేవుడు, అద్భుత క్రియలు చేసే దేవుడు, గ్రహింపలేని కార్యాలు చేస్తావు కనుక ఇంక ఏమని మాట్లాడతా నేను కదా? నేనేమని మాట్లాడతా? బైబిల్ ఒక మంచి మాట ఉన్నది, మీరు ఊరుకుండి మౌనంగా ఉండండి అని ఉంటుంది. మనం ఏం చేస్తామంటే మౌనంగా ఉండన్న చోట మాట్లాడతాం, మాట్లాడండి అన్న చోట మౌనంగా ఉంటాం, స్తుతించండి అంటే నోరు తెచ్చుకున్నట్టు ఉంటాం. ఇక మందిరాన్ని అయితే బయట పోయి ఎప్పటి మాట్లాడుకుంటున్నాం. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఎంతమంది కావాలి ఈ మాటలు? అందరి చేతులు ఎత్తినారా? అయితే దించాలి. ఇప్పుడు చెప్తా, మనం యోగ స్థితిలోకి వెళ్ళిపోరాక. ఎక్కడికి పోవాలా? ఇప్పుడు చెప్పాలా మీరు? ఇప్పుడు ఈ ఆశీర్వాదం కలిగదా? ఈ ఆశీర్వాదం ఊకొచ్చిందా యోగుకి? ఏమా ఈ ఆశీర్వాదం ఊకొచ్చిందా యోగుకి? చేతులు ఎత్తిన వల్ల ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఇప్పుడు కుక్కల కాటి పోవాలా? యోగుని కుక్కలు వచ్చినాకనే కుక్కల కాటి పోవాలంటే బూడిదలు కూర్చోవాలా, గోరబట్ట కట్టుకోవాలా, నెత్తి కొరిగించుకోవాలా, బూడిదలు పోసుకోవాలా, ఊరి బెరపలు కూర్చోవాలా. మనకు 7 మంది స్నేహితులు వచ్చి, లేకపోతే 3-4 స్నేహితులు వచ్చి నిన్న వందనాలయ్యా అని చెప్తారా? అట్లా కూర్చున్న వాళ్ళకి కొంతమంది బైబిల్ పండితులు చక్కని మాటలు రాస్తూ ఉంటారు. క్రైస్తవుడట ఒక వ్యక్తి శ్రమ పడకపోతే ఫలితం ఉండదంట. ఏమా? శ్రమ పడకపోతే ఫలితం ఉండదంట. క్రైస్తవుడు అంటేనే పరీక్షల సాధన అంటారు. పరీక్షల సాధన, ప్రతి దానికి పరీక్ష ఉంటుందంట క్రైస్తవుడు. రోజుకు పరీక్ష ఉంటుందంట. ఆ పరీక్షల్లో నెగ్గుకుంటా. ఒకసారి నేను హైదరాబాద్ నుంచి డోన్కి వస్తున్న సమయంలో బస్సులో, లగ్జరీ బస్సులో వస్తున్నాను. నా పక్కన ఒక యవనస్తుడు కూర్చొని ఒక గేమ్ ఆడుతున్నాడు. ఆ గేమ్ ఏంటంటే, మీరు కూడా పిల్లలు అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు. అదేంటంటే, ఒక వ్యక్తి పరిగెత్తుతూ ఉంటాడు. నేను ఆ పిల్లడు ఆ గేమ్ ఆడుతుంటే అట్లా చూస్తూ ఉన్నాను. ఒక వ్యక్తి పరిగెత్తుతున్నాడు. ఇట్లా వస్తాయి. లాస్ట్కు ఇక అక్కడ కట్ అవుతుంది. అక్కడ ఒక వ్యక్తిని బెలూన్ పెట్టుకొని, ఒక తొట్టిలాగా పెట్టుకొని ఆకాశంలో అట్లా వస్తుంటాడు. ఈ వ్యక్తి ఆ రన్నింగ్ చేసుకుంటూ ఒక్క దెబ్బన ఎగిరి కరెక్ట్ గా ఆ బెలూన్ ఉన్నటువంటి ఆ తొట్టిలో కూర్చుంటాడు. కూర్చొని ఆట చెప్తాడు. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏమిటి అని అంటే, ఎస్, పరలోకములో చేరడానికి ఇదే పరుగే. మనం అన్ని ఎగరలా వెళ్ళలా దాటుకుంటూ ఒక్క క్షణంలోన పరలోకంలో చేరడానికి ఇది మార్గం అని నాకు అర్థమైంది. చూసేప్పుడు మేము కూడా మన పిల్లలు ఆ గేమ్ పరిగెత్తి ఒక్క చెప్పున ఎగురుతాడు. ఆ తొట్లో అలా కూర్చుంటాడు, బాయ్ చెప్తాడు అన్నారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు చేసే కార్యాలు చాలా బాగుంటాయి. కొన్నిసార్లు మా జీవితంలో అనానుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మేము ఇలా ప్రార్థన చేస్తాం, నేను నా భార్య, ప్రభువా, దీని వెనకలు ఏదో ఒక గొప్ప కార్యం మా ఇలా చేయబోతున్నాం, దీని తర్వాత ఏదో ఒక మహత్కార్యాన్ని మా ఎట్లా చేయబోతున్నాం, అందుకు నీకు స్తోత్రాలు,
శ్రమ వచ్చిందని కృంగిపోకూడదు, బాధ వచ్చిందని బలహీనులు కాకూడదు, ఇబ్బందులు వచ్చినాయని కలత చెందకూడదు. ఏమండి, నా జీవితంలో అడుగడుగున అనుభవాలతో రాసినటువంటి పాటలే. మీరు ప్రతి పాటలో చూడండి, నా అనుభవంతో ఉన్నటువంటి గీతాలే. మీరు మనస్ఫూర్తిగా పాడుకుంటే మీకు అర్థమైంది. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు అద్భుతమైన ఆశ్చర్యకరమైన వాగ్దానాలు ఈ సంవత్సరం మనకి ఇచ్చాడు. కనుక గ్రహింపలేని గొప్ప కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు, మహత్కరమైన ఏమాటది మహత్తరమైన ఎవడును తెలుసుకోలేని మహత్తైన కార్యములను కదా. ఎంత బాగున్నాయన్నమాట. కనుక మీరు ఈ సంవత్సరంలో ఈ వాగ్దానాలు పెట్టుకొని ప్రార్థన చేసుకునండి. దేవుడు అద్భుత రీతిగా ఆశ్చర్యరీతిగా మీ జీవితంలో కార్యం చేస్తాడు. మీరే చెప్తారు సాక్షాత్, మా జీవితంలో దేవుడు ఈ సంవత్సరం ఈ కార్యాన్ని చేశాడు. గ్రహింపలేని కార్యాలు, మహత్తరమైన కార్యాలు, అద్భుతమైన క్రియలు దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి అందరూ కూడా.